ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళే. ప్రభువా, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసన యేసుక్రీస్తు ప్రభువా, అయా ఈ మధ్యాహ్న కాల వేళ ప్రత్యేకంగా నీ మాటలు ధ్యానం చేస్తుండగా కీర్తనకారుడు అంటున్నాడు, నీ మాటలే నన్ను బ్రతికిస్తాయి, బాధలలో ఇదే నాకు నెమ్మదిస్తుందంట. నాయనా, నీ మాటలు వినేవారు, నీ మాటలు గ్రహించేవారు, నీ మాటలు చదివేవారు ధన్యులని వాక్యం అనేది తను. అయా, దివారాత్రము దానిని ధ్యానించేవాడు కూడా ధన్యుడునైనా. నీ మాట మేము చెవియొగ్గి వినడానికి చెవిగలవాడు వినుగాక అంటున్నావు తండ్రి. నాయన, మరొకసారి మీరు చేసిన మేలన్నిటిని బట్టి స్తుతిస్తూ కొన్ని మాటలు ధ్యానం చేస్తున్న పరలోక వర్తమానం మాకు దయచేయము. యేసుక్రీస్తు పేరట వేడుచున్నాను తండ్రి, ఆమెన్. బైబిల్ దేవుని అందరూ కూడా లూకాసు వార్త 7వ అధ్యాయానికి రండి. లూక్ చాప్టర్ 7 7వ అధ్యాయానికి తెరవండి. తెరిచారా? పేజ్ నంబర్ 1వ వచనం నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదివితే మీరు ఇంకొక వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలన ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించానని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొని లేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులైన ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను మత్తయి సువార్త కూడా రండి, 8వ అధ్యాయము. ఎవరైనా ఒకరు మంచిగా చదివేవారు. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఇక్కడ చదువుదాం. వెరీ గుడ్. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏదో చిలక పలకల్లాగా పలికేది కాదు. సాక్ష్యం అంటే హృదయపూర్వకంగా చెప్పేది సాక్ష్యం. బైబిల్లో చాలా ప్రియమైన శిష్యుడు యేసుకు. చాలా మంది ఉన్నారు కానీ ప్రియమైన శిష్యుడు ఒక్కడున్నాడు. ఎవరు? యోహాను. వెరీ గుడ్. యోహాను పత్రిక రండి ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చదువు. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగొంటుమో, దానిని గురించి మేము సాక్ష్యమిచ్చాము లేక తెలియజేసాము. అందరూ చెప్పండి. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, దానిని గురించి మేము సాక్ష్యమిచ్చాము. ఎవరైతే నూతన నిబంధన లేక మనము ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ క్రీస్తుకు సాక్షులు. మనమందరం ఎవరము? క్రీస్తుకు సాక్షులం. మల్లెల దావీదు అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సాక్ష్యం అనగా ఏంటి అంట? సాక్ష్యం అనగా సాక్ష్యమిచ్చేదా. తెలుసా ఈ పాట? తన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. పాడండి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెల్పుటయే. కనిన వినున సంగతులను సాక్ష్యం అంటే ఏంటి? కనిన వినిన సంగతులు. సాక్ష్యము అంటే ఇది ఒక మనకు ప్రాణం లాంటిది. సువార్తకు సాక్ష్యం అనేది ఒక ప్రాణం. క్రైస్తవ జీవితానికి సాక్ష్యం అనేది ప్రాణం లాంటిదంట. అందుకొరకే యేసు ప్రభు శిష్యుల్లో పేతురు, యోహానులను మొదటగా ప్రభువుని నమ్మి వాళ్ళు సంఘం ప్రారంభించబడితే వాళ్ళకు అక్కడున్న నాయకులు గట్టిగా చెప్పారట. ఏమని? మీరు యేసు నామాన్ని ఎంత మాత్రము ఎత్తకూడదు, లేక యేసుని గురించి ఎంత మాత్రం మీరు చెప్పకూడదు. యేసుని గురించి సువార్త గాని ఇంక ఏది చెప్పొద్దంటే చెప్తే
చంపుతాము లేక చాలా దెబ్బలు పడతాయి అని వాళ్ళకి ఖచ్చితంగా ఖండితంగా చెప్పారండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అపొస్తల కార్యం రండి ఒకసారి 4:20 చదవండి. అపొస్తల కార్యములు 4:20 చదవండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. అందరు చెప్పండి ఆ మాట. కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేం. మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రము కన్నవి విన్నవి మేము చెప్పక ఉండలేం. కొత్త నిబంధనలో 3 విధాలైన సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, మనిషిని గురించి చెప్పేది ఒక సాక్ష్యం. ఒక మనిషి ఇంకో మనిషిని గురించే చెప్పేది ఏంటి? సాక్ష్యం. రెండవది, ఎవరికి వాళ్ళే తన గురించి చెప్పుకోవడం ఒక సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనిషిని గురించి చెప్పడము ఒక సాక్ష్యం. ఈ 3 సాక్ష్యాలు ఈ చదవబడిన మత్తయి సువార్త గాని లూకా సువార్త గాని శతాధిపతిని గురించి చెప్పబడ్డాయి. ఒక మనిషి వేరొక మనిషిని గురించి చెప్పడం ఒక సాక్ష్యం, తన గురించి తాను చెప్పుకోవడము ఒక సాక్ష్యం, దేవుడు మానవుని గురించి చెప్పడము ఇంకో సాక్ష్యం. రండి లూకా 7:5 చదవండి. లూకా సువార్త 7:5. శతాధిపతి యొక్క విషయాలను వాళ్ళ స్నేహితులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వాళ్ళ శతాధిపతి దాసుడు పక్షవాయువుతో చావ సిద్ధంగా ఉన్నాడు. శతాధిపతి యేసుని గురించి విని యూదులలో ఉన్న పెద్దలను కొందరిని ఎవరి దగ్గర పంపించాడు? యేసు చెంతకు పంపాడు. వారు వచ్చి జరిగిన విషయం అంతా క్రీస్తు విన్నవించిన తర్వాత ఆ శతాధిపతి గురించి స్నేహితులు ఇచ్చిన సాక్ష్యం ఒకటి, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అంటాడు. శతాధిపతి యేసయ్య మీరు మేలు చేయబోతున్నారు లేక చేస్తారు, అతడు నీ వలన ఈ మేలు పొందటకు యోగ్యుడు. రెండవది, అతడు మన జనులను ఏం చేశాడు? ఆయన ప్రేమించువాడు. చూడండి ఎంత మంచి సాక్ష్యం. ఎవరు చెప్తున్నారు? ఇది స్నేహితులు చెప్తున్నారు శతాధిపతిని గురించి. అతడు మన జనులను ప్రేమించువాడు. మరి ఆ ప్రేమకు గుర్తుగా ఏం చేశాడు ఆ శతాధిపతి? ఒక మందిరాన్ని కూడా మా కొరకు కట్టించాడు. అసలు ఈ శతాధిపతి ఎవరు? అన్యుడు. మరి అన్యుడై ఉండి కూడా మరి యేసయ్య ఈ కథ పెట్టాడంటే మనం కొన్ని ఆధ్యాత్మిక సత్యాలే మనం ఒక సంఘ పెద్దగానో లేక ఒక విశ్వాసిగానో లేక భక్తి గలవారుగా ఉన్న మనం ఎంతమందిని ప్రేమించుతున్నాము లేక ప్రేమిస్తున్నాము? అతడైతే అక్కడున్న జనులందరిని ఏం చేశాడంట? ప్రేమిస్తున్నాడు. మరి ఎంతమంది మన గురించి అవును ఈమె యోగ్యురాలు లేక ఇతడు యోగ్యుడు అని ఎంతమంది మన గురించి ఏం చెప్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారా? మరి ఎంతమందిని రక్షణలోకి కూడా నడిపించాం. ఆయన ప్రేమకు ఏం చేశాడంట? సమాజ మందిరాన్ని కట్టించాడంట. మరి ఈ యొక్క శతాధిపతికున్న ప్రేమ గాని ఆ యొక్క సద్భావము గాని లేక సేవ చేస్తున్న ఆలోచన గాని మనకు కూడా ఉన్నాయా? మరి అసలు అప్పుడున్న రోమా సామ్రాజ్యంలో ఉన్న శతాధిపతి ఆయన. ప్రజలెవరు? యూదులు. రోమా ప్రభుత్వము ఆ అధికారులు చాలా క్రూరులని మనం చెప్తా ఉంటారు. కానీ ఈయన మాత్రం క్రూరుడుగా లేడు. మనుషులందరిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి మన జీవితాల్లో మంచి సాక్ష్యం పొందినాడు. అక్కడ యూదుల వలన ఈ శతాధిపతి మంచి సాక్ష్యము పొందగలిగాడు. మరి మన జీవితాల్లో కూడా ఇతరులు మన గురించి ఏం చెప్పాలా? మంచి సాక్ష్యం చెప్పాలి. తర్వాత ఈయన సాక్ష్యం పొందిన వాడు మాత్రమే కాదు, ఈయన ప్రవర్తన చూద్దాం ఒకసారి. లూకా 7:6 ద్వారా చూడండి ఒకసారి. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆ శతాధిపతి యొక్క దాసుని అనారోగ్యం పురస్కరించుకొని యేసు పెద్దలతో సహా ఎక్కడికి వచ్చాడు? శతాధిపతి ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడు శతాధిపతి తన చెలికాండ్రను యేసు దగ్గర తీసుకొచ్చి పంపించాడు అని ఉంది కదా. వచ్చి ఏమంటాడు? స్వామి 6 చదవండి.
ప్రభువా స్వామి మీరేమి శ్రమ తీసుకోకండి, తమరు నా ఇంటికి రావడానికి అంత యోగ్యత నాకు లేదు, తమరు మాట మాత్రమే సెలవియ్యి అన్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే కూడా, యేసయ్య నీవు నా ఇంట్లోకి రావడానికి కూడా నేను ఏం గాను యోగ్యుడను. ఎంత ఒక మాట అక్కడ అంటాడు, నా మాట ఏమంట, నేను ఒకరిని నా అధికారం క్రింద అనేకులు ఉన్నారు, నేను ఒకరిని చదవమాట చదువు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రా అంటే వస్తాడు, ఏం చేయమంటే అది చేస్తారు. నేను ఎంతమందికి అధికారిని? 100 మంది. వెరీ గుడ్. 100 మందికి పైగా ఉన్న అధికారిని యేసు ప్రభుల. అంటే ఇది ఇక్కడ ఏం కనిపిస్తుంది అతనిలో అంటే విధేయత, చాలా తగ్గింపు. అయ్యా నీవు మాత్రం నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడను. అదే యేసు ప్రభు శిష్యులు 2 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడా యేసు పక్కన ఇటువైపు వరకు కూర్చోవాలి, నేను ఇటువైపు వరకు కూర్చోవాలి. ఎవరు వాళ్ళు? ఎప్పుడు కొట్లాంటే ఎప్పుడు నేనంట. ఈవెన్ తల్లి కూడా రికమెండేషన్ అడుగుతుంది, యేసయ్య మా కుమారులో ఒకరిని ఇటువైపు కూర్చోబెట్టుకో, ఇక్కడ ఇంకో వైపు ఇక్కడ కూర్చోబెట్టుకో అంటాడు. ఆయన అన్నాడు, అది నా చేతిలో లేదు అంటూ ఒక మాట అన్నాడు. ఎవడైతే గొప్పవాడై ఉండాలని కోరుకుంటున్నాడో వాడు ఎలా ఉండాలంట? వాడు అందరికంటే అల్పుడుగా ఉండాలంట. యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించుతాడు. ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో దేవుడు ఏం చేస్తాడు? వారిని అంటే అగ్రస్థానాలు కోరుకోవద్దు అని యేసయ్య చెప్పాడు. ఈ 2 శిష్యులు, వాళ్ళ పేర్లు ఏం చెప్పండి? యాకోబు, యోహాను. 2 అన్నదమ్ములే. అఫ్ కోర్స్ యోహాను గురించి బాగా ఎప్పుడు కూడా యేసు రొమ్మున ఎప్పుడు ఆనుకొనే ఉంటాడు. చాలా ప్రియమైన శిష్యుడు అంట యోహాను, ప్రియమైన శిష్యుడు. మరి వారి బ్రదర్ కూడా ఆ ఆశ వచ్చింది, నేను కూడా ఏం చేయాలి, ఇటువైపు కూర్చోవాలా అని. కాబట్టి ఈ శతాధిపతి తన గురించి తాను ఏం సాక్ష్యం చెప్పుకుంటున్నాడు? దేవా యేసయ్య నాకు 100 మంది అధికారైన ఒకడు వమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కానీ నువ్వు మాత్రం నా ఇంటి దేవుడికి రావడానికి నేను యోగ్యుడను కాను అంటాడు. నేను యోగ్యుడను కాను అంటే చాలా అందులో ఏముంది? తగ్గింపు, చాలా విధేయత ఉంది అన్నమాట. మనం కూడా గర్వం పడవద్దు. ఎప్పుడు కూడా మనం సింహాసనాన్ని కోరుకోవద్దు, సిలువను కోరుకోవాలా. క్రౌన్ రానికి ముందు మనకు శ్రమలు కోరుకోవాలి. అధికారం బదులు అనుకువ కోరుకోవాలి. అధికారం బదులు అనుకువ. అంటే అధికారం నాకు కావాలా, అధికారం కావాలా, అధికారిగా ఉండాలా, గొప్పల్లా అయిపోవాలా, అట్లా కాదు. ఏముండాలా? అనుకువ. అంటే చాలా తగ్గింపు, చాలా విధేయత. మనలో ఉన్న ఈ గర్వం అనేది, మనలో ఉన్న యొక్క ఏది మటుమాయమైపోవాలా. దేవుని సన్నిధిలో ఈ శతాధిపతి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే విధేయత. దేవునికి ఏం చూపాలి? విధేయత చూపాలా, వినయం చూపించాలి, తగ్గింపు చూడాలి. ఒకటి స్నేహితుల సాక్ష్యం, శతాధిపతిని గురించి స్నేహితుల సాక్ష్యం. రెండవది శతాధిపతి తనకు తానే ఏం చెప్పుకుంటున్నాడు? సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, నేను యోగ్యుడను కాను. మూడవ విషయం, శతాధిపతి గురించి యేసు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట. యేసు ప్రభువే అతని యొక్క విశ్వాసమును చూసి ఆశ్చర్యపడ్డాడట. అతని చూసిన విశ్వాసమా? అతనికి ఉన్న విశ్వాసము చూచి ఆశ్చర్యచకితుడై అక్కడున్న జన సమూహంతో ఇలా అంటున్నాడు, ఏమని? ఇశ్రాయేలు జాతి అంతటిలో ఇంత గొప్ప విశ్వాసం గలవాన్ని నేను చూడలేను అని చెప్తున్నాడంట. చూసారా? దేవుని ప్రజలని పేరు పొందారు ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ వాళ్ళలో కూడా ఏమీ లేదంట, విశ్వాసం లేదు. ఈ అన్యుడైన ఈ శతాధిపతిలో ఏముందంట? విశ్వాసము. యేసు చూసి ఈయన యేసు మెప్పును పొందుకున్నాడు. ఈ శతాధిపతి మన మనుషులు ఒకవేళ మనం పోవడొచ్చు, లేక మనకు మనమే గొప్ప చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ కొన్నిసార్లు మనంతటా మనం అబ్బా మాకు అది ఉండే ఇది ఉండే, మేము ఆ జాతి ఈ కులం
అబ్బో మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఎన్నో ఏకదాడి చెప్తాం. ఈ శతాధిపతి అవన్నీ చెప్పుకోలే, చాలా విధేయత. అందుకొరికి యేసు ఏమంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలునైనా మనకున్న వాటన్నిటికంటే దేవుడిచ్చే సాక్ష్యము గొప్పది. దేవుడిచ్చే సాక్ష్యము మనకు దేవుడు ఇచ్చే చాలు. ఆ సాక్ష్యం అంతకంటే గొప్పది ఏది? శబాష్ నా కుమారుడు నా కుమార్తె అన్నాడు అనుకో, అబ్బా అంతకంటే లోకంలో మనకేమి అక్కర. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు అనుకో చాలు. బలా చెడ్డ దాసుడా అంటే చెడ్డ దాసుడు ఏం చేస్తాడు? నేను తీసుకెళ్ళి చీకటి గట్టులో పడాయి. కానీ ఒక మంచి సాక్ష్యం ప్రభు దగ్గర ఉంటే మనం నిజంగా దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, చదువుతారు ఆ మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదవండి. ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూచి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. ఇంత గొప్ప విశ్వాసం మన జీవితంలో యేసు ప్రభుల వారు లేక ఇతరులు మన గురించి చెప్తారు, అబ్బా ఏం విశ్వాసం ఉంది వాళ్ళకి. ఏంటో మన దేశానికి వచ్చిన శిష్యుల్లో పోయి ఎవరు వచ్చారు? తోమ, అతని పేరే తగినట్టుగా తోమ తగినట్టు. ఏం పేరు? డౌటింగ్ థామస్, అంటే అనుమానపు తోమ. కాబట్టి ఆ రోజు నుండి మన దేశంలో ఎక్కువగా ఏముంది? మనకు అనుమానమే ఎక్కువ ఉంది. ఏమి లేదు? విశ్వాసం లేదు. మనము చూస్తే గాని నమ్మం, వస్తే గాని దేవుడు ఇస్తే గాని, దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి అంటే నమ్మట్లే. యూదుల విశ్వాసాన్ని మించిన విశ్వాసం ఎవరికి ఉంది? శతాధిపతిలో యేసు చూసినాడు. ఆయన అంటే యేసు మీద ఉన్న శ్రద్ధ. ఆయన ఎంత మంచి మాట్లాడో తెలుసా? నీవు మాట మాత్రమే ఎవరైనా అనగలమా ఆ మాట? దేవా నువ్వు మాకు ఏమి కావాలి? మాట సెలవి, అంతే. ఆయన మాట చాలా గొప్పది. అందుకొరకే యేసు ప్రభుల వారు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా. 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. అనేకులు తూర్పు నుండి, మత్తయి 8:11, రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోషపడబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో. అంటే ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు, ఈ లోకానుసారంగా బ్రతికితే ఏమి లేకుండా, విశ్వాసము లేకుండా ఉంటే నరకము తప్పదు. కాబట్టి ఈ శతాధిపతిని గురించి యేసు ప్రభుల వారు ఎంత మంచి సాక్ష్యం. 3 సాక్ష్యాలు. మొదటి సాక్ష్యం ఎవరిది? స్నేహితులు శతాధిపతిని గురించిన సాక్ష్యం. రెండవది ఏంది? తనకు తానే చెప్పుకున్నటువంటి సాక్ష్యం. ఎంత చక్క, నాకు ఇంత 100 మంది ఉన్నా నేను ఒకటి పొమ్మంటే పోతారు, ఒకడు రమ్మంటే వస్తారు, కానీ నాకు అలా వద్దు, నువ్వు కూడా రావద్దు నా దగ్గరికి. నీవు ఏమి ఇవ్వాలి? మాట సెలవియు ప్రభువా అనగానే ఆ మాటకు యేసయ్య ఆశ్చర్యపడి, నీ దాసుడు ఏమైనాడు? స్వస్థపరచబడ్డాడు. నీ విశ్వాసము చాలా. ఇంకొకరి గురించి మాట కూడా ఇదే మాట వ్రాయబడి ఉంది ఎక్కడో. ఆమె విశ్వాసము చాలా గొప్పదని. ఎవరి గురించి? ఆమె కూడా అన్ని రాలే అనుకుంటున్నా. ఒక ఆమె యేసయ్యా యేసయ్యా నాకు సహాయం. ఎవరు? కనాను స్త్రీ కదా, కనాను స్త్రీనా? కనాను స్త్రీ. ఆమె కూడా ఇలానే యేసు వెంట పడతా ఉంటే శిష్యులందరూ వద్దు, రావద్దు అంటే ఆ యేసు ఆఖరికి అంటాడు, నేను వచ్చింది ఎవరి కోసం వచ్చా? ఇశ్రాయేలీల కోసమే వచ్చాను అంటే. ఆమె అంటాది, వచ్చిండొచ్చు ప్రభువా, భోజపు బల్ల మీద నుండి పడే యజమానుడు వేసే చిన్న ఏమంటారు రొట్టె ముక్కలు తినడానికి ఏముంటాయి కింద? కుక్క పిల్లలు ఉంటాయి కదా, నాకు అట్లయినా వెయ్యి ప్రభువా అని అడిగింది. అప్పుడు అంటాడు ఏమని? నీ ఈమె విశ్వాసము గొప్పది. అలాగా ఈ శతాధిపతి విశ్వాసం కూడా దేవుణ్ణే ఆశ్చర్యపరిచిందట. దేవుణ్ణే ఆశ్చర్యపరిచిందట. కాబట్టి మనకు 3 సాక్ష్యం అవసరం. శతాధిపతుల మనుషుల సాక్ష్యం, శతాధిపతి సాక్ష్యం, యేసయ్య సాక్ష్యం. సరే, యేసు ప్రభుల వారి భూలోకంలో ఉన్నప్పుడు ప్రశ్న, ఎంతమందిని బ్రతికించాడు? ఎంతమందిని చనిపోయిన వారిని బ్రతికించాడు? మీకు ఏదైనా అందరి గుర్తొచ్చేది ఒక్కరు వస్తారు. లాజరు
మార్తా మరియా ఏకైక తమ్ముడు. ఎవరు? ఒక్కడే తమ్ముడు అని ఉంటుంది అక్కడ, లాజరు. ఇంకా ఎవరైనా గుర్తుందా? యేసయ్య చనిపోయిన వారు లేపిన వారు నాయీను కుమార్తె, నాయీను కుమార్తె, నాయీను విధవరాలి కుమార్తె, లేక నాయీని విధవరాలి కుమారుడా? కన్ఫ్యూజ్ అయి కుమార్తె అనోరు అంటారు, కుమారుడు అనోరు అంటారు. సరే, కుమార్తె ఒక ఆమె ఉంది, కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అంటే యాయీరు కుమార్తె. ఎవరు ఆమె? యాయీరుకు ఒక్కగానొక్క కూతురు ఉందంట. ఆమె ఏమైంది? చనిపోయింది. ఆ యాయీరు కుమార్తెని కూడా దేవుడు బ్రతికించాడు. నాయీను విధవరాలి కుమారుడు, ఆమె కూడా ఒక్క కుమారుడే. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? బ్రతికించాడు. చనిపోయి సమాధిలో కుళ్ళిపోయి 4 రోజులైన తర్వాత కూడా ఎవరు బ్రతికించాడు? లాజరుని కూడా బ్రతికించాడు. ముగ్గురినే బ్రతికించాడు. ఒక్క కుమారుడు, ఒక్క కుమార్తె, ఒక్క తమ్ముడు.